సంఖ్య 160 పాట పెద్ద పాటిస్తుంది. 160 పాట పెద్ద పాట ఆరాధించేదా, నిన్ను మళ్ళీ పొగడేదా, నిరంతరము నిన్ను స్తుతించేదా, ఆరాధించేదా, నిన్ను మళ్ళీ పొగడేదా, నిరంతరము నిన్ను స్తుతించెదను, ఆరాధించెదా, నిన్ను మరి పొగడెదా, నిరంతరము నిన్ను స్తుతించెదను. మార్గము నీవే, సత్యం నీవే, మార్గము నీవే, సత్యం నీవే, జీవము నీవే నా ప్రభువా, జీవము నీవే నా ప్రభువా, ఆరాధించెదా, నిన్ను మరి పొగడెదా, నిరంతరము నిన్ను స్తుతించెదను, ఆరాధించెదా, నిన్ను మరి పొగడెదా, నిరంతరము నిన్ను స్తుతించెదను. క్రీస్తారం ఆరాధించెదా, నిన్ను మరి పొగడెదా, నిరంతరము నిన్ను స్తుతించెదను. నా జీవితమున నీ మాటలు వినుటయే చాలని ఎరిగితిని, నా జీవితమున నీ మాటలు వినుటయే చాలని ఎరిగితిని, నా ప్రణీతితో నీ పాదములను, నా ప్రణీతితో నీ పాదములను కడుగుట నేర్పిన ఓ నా ప్రభువా, కడుగుట నేర్పిన ఓ నా ప్రభువా, ఆరాధించెదా, నిన్ను మరి పొగడెదా, నిరంతరము నిన్ను స్తుతించెదను, ఆరాధించెదా, నిన్ను మరి పొగడెదా, నిరంతరము నిన్ను స్తుతించెదను. వ్యక్తపరచితిని నా సర్వము, స్వార్థముతో దీక్షితిని, వ్యక్తపరచితిని నా సర్వము, స్వార్థముతో
Hallelujah.
నాకై సన్నుతింతు నీ ప్రేమకై పూజనీయుడే సుప్రభు పరుని దర్శనము దివ్యమా నాకై పూజనీయుడే సుప్రభు సత్యము మార్గము మహిచి ఇవమని నిత్య జీవమియను వాచితివి సత్యము మార్గము మహిచి ఇవమని నిత్య జీవమియను వాచితివి పరంజము రమణి నిన్ను నీవు నిచిరా పరంజము రమణి నిన్ను నిచిరా ఓకరామయ నజరేయుడా పూజని నీవునే సుధరు పరుని దర్శనము నాకై పూజని నీవునే సుధరు Madura
ముందు ప్రభు వాక్యం నుండి మనం చదువుకుందాం. తర్వాత మనం ఆరాధనలో ప్రవేశిస్తాం. ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండం 26వ అధ్యాయం. కొన్ని మాటలు మనం చదివి ధ్యానించి మరి మళ్ళీ మన ప్రభువులు ఇదే కాలము ఆత్మతోనూ సత్యంతోనూ మనం ఆరాధించకై ప్రభు మనకు సహాయపడిన ద్వితీయోపదేశ కాండం 26వ అధ్యాయము 4వ వచనం నుండి కొన్ని మాటలు మనం మార్చి వాక్యాన్ని నేను చదువుతాను. మీరు కూడా నాతో పాటు చదవండి. యాజకుడు ఆ గంపను నీ చేతిలో తీసుకొని నీ దేవుని యెహోవా బలిపీఠం మీద ఉంచగా నీవు నా తండ్రి నశించున్న ఆరామి దేశస్థుడు అతడు ఐగుప్తుకు వెళ్ళాను. కొద్ది మందితో అక్కడికి పోయి పరవాసి గొప్పదియు బలమైనది అయిన విస్తారమైనది అయిన నాకు జనమాయను. 6-7 వచనాలు కూడా ఐగుప్తీయులు మనల్ని హింసపెట్టి మనల్ని బాధపెట్టి మన మీద కఠిన దాస్యం మోపగా మనం మన పితరుల దేవుడైన యెహోవాకు మొరపెట్టి పెట్టినప్పుడు యెహోవా మన మొరలు విని మన బాధను ప్రయాసమును మనకు కలిగిన హింసను చూచెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, ఉదయ కాలం కొరకై నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను. నిజమైన మాటలు కొరకు వందనాలు. ఏ రీతిగా ప్రభువా మా పితరులైన వారిని ఆరాధించి స్తుతించారు. ఆ విషయాన్ని మాకు తెలియపరచకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఇదే కాలం చదివిన వాక్యాన్ని మీరు ఆశీర్వదించి దీవించి మాతో కూడా మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ఏ విధంగా మీరు మమ్మల్ని రక్షించినారు, మమ్మల్ని విడిపించినారు, మీ సొత్తైన జనంలో చేర్చినారు. అతనికి తలపోసుకుంటూ ఇదే కాలంలో స్తుతించి మయపరిచే కృపను మాకు నేరుగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. సమయాన్ని ఆస్వాదించండి. ఈ వారి ద్వారా ఇచ్చిన ప్రతి వారం కూడా సిద్ధపరిచి నడిపించండి కోరుకుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. వాక్య భాగంలో మనము చూసినప్పుడు ఏ విధంగా వారు ఐగుప్తులో నుండి విడిపించబడి అరణ్య మార్గంలోనికి వెళ్ళి కానానులో ప్రవేశించిన తర్వాత వారు మొట్టమొదటి ఫలము, వారి పంటలో పండే మొట్టమొదటి ఫలం అది తీసుకొని వచ్చి దేవునికి సమర్పించాలని, అర్పించాలని వాటిని దేవుని సన్నిధిలో అనగా ఆ కాలంలో ఉన్న యాజకుని యొద్ద పెట్టి వారు దేవుని స్తుతించాలి. అనగా దేవుడు చేసిన మేలంతా 11వ వచనంలో నీ దేవుని యెహోవా సన్నిధిని దాన్ని పెట్టి నీ దేవుని యెహోవా సన్నిధిని నమస్కారం చేసి నీకును నీ ఇంటి వారికి నీ దేవుడైన యెహోవా దయచేసిన మేలంతటిని విషయము నీవును నీ దేవులను నీ దేశంలో ఉన్న పరదేశంలో సంతోషింపవలెను. కాబట్టి ఇక్కడ ప్రభు మోషే ప్రజలకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఏ రీతిగా దేవుడు వారిని రక్షించినాడు, విమోచించినాడు, విడిపించి దేవుడు వారి వెంట చేసిన మేలంతటిని వారు జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో వచ్చి వారు ఏ విధంగా స్తుతించారు. మనిషి యొక్క నైజం ఏంటంటే, స్వభావం ఏంటంటే, మనము అన్ని మేలు పొంది అన్ని ఆశీర్వాదాలు పొంది దేవుని మర్చిపోతాం, దేవుని నిర్లక్ష్యం చేస్తాం, దేవుని తునీకరించాలనుకుంటాం. అయితే ఇక్కడ రాయబడింది, దేవుని సన్నిధిని నమస్కారం చేసి నీకును నీ ఇంటి వారికి దేవుని యెహోవా దయచేసిన మేలు అంతటి విషయం. ఎన్ని మేలు దేవుడు నీ జీవితంలో చేసి పుట్టినది మొదలుకొని నేటి వరకు ఏ విధంగా దేవుడు నిన్ను కాపాడుతూ వచ్చాడు, నడిపిస్తూ వచ్చినాడు, ఎత్తుకొని మోసుకుంటూ వచ్చాడు. కాబట్టి పిల్లవాటన్నింటినీ మనం మర్చిపోతాం. కానీ మర్చిపోయే స్వభావం మనది కదా.
ఎవరైనా మనకి ఏదైనా ఇస్తే 10 సార్లైనా మనం థ్యాంక్స్ చెప్తాం. అయ్యో ఒక 1000 రూపాయలు ఇచ్చారనుకోండి, 10,000 ఇచ్చారనుకోండి, దానికి ఒక పరిమాణం ఉంటుంది. 10,000కి ఇంత ఇన్ని థ్యాంక్స్ చెప్పాలి, కాబట్టి 1000 రూపాయలకి ఇంత చెప్పాలా, లేకపోతే 1,00,000 రూపాయలు ఇచ్చారంటే, కాబట్టి దానికంటే ఎక్కువైన కార్యం దేవుడి నుంచి జీవితంలో చేసి, కాబట్టి దేవుడు చేసిన మేలేంటి ఇక్కడ మనం చూసినప్పుడు నీ జీవితంలో 3 విషయాలు మనం ధ్యానించుకునే కాలము మనం ఆలోచనలోనికి ప్రవేశిస్తాం. కాబట్టి దేవుడు చేసిన మేలు ఏంటి, ఎవరికి దేవుడు చేశాడు, ఎప్పుడు చేశాడు? కాబట్టి ఈ వాక్యంలో మనం చూసినప్పుడు ప్రభు చేసిన మేలు అంతటినీ జ్ఞాపకం చేసుకొని ఆ పదవ ఫలము తీసుకొచ్చి ఆయన సన్నిధిలో పెట్టి మనము జ్ఞాపకం చేసుకొని ఆయన స్తుతించాలని నమస్కారం చేసి, నమస్కారం అంటే ఎంతో దేవునికి మనము రుణమును చెల్లించేవారుగా ఉంటూ ఉన్నాం. దేవుడికి మనం రుణమును చెల్లించాం. దేవుడు చేసిన మేలు అంతటిని జ్ఞాపకం చేసుకొని దేవుని మనం నమస్కరించాం, పూజించాం. అందుకొరికి చాలా మంది దేవాలయానికి వెళ్ళినప్పుడు వారు ఒట్టి చేతులతో వెళ్ళారు, కొన్ని తీసుకొని వారి దేవస్థానానికి వెళ్ళే వారిగా ఉంటారు. అదే రీతిగా ఇక్కడ వారు మొదటి ఫలములు భూ పంటలోను వారి యొక్క మందలోను సమస్తలో మొదటి తొలి ఫలము తీసుకొని దేవుని సన్నిధికి వచ్చి గంపలను కేవలం పెట్టి ప్రభు దేవుని స్తుతించాలని. దావీదు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా నామమును సన్నిధించుము, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన మేలు దేనిని మరొక మన మర్చిపోయే పరిస్థితులు మర్చిపోతూ వచ్చారు. అందుకే ఈ ద్వితీయోపదేశ కాండము అని చెప్పినప్పుడు దేవుడు గతంలో 40 సంవత్సరాలు వారి జీవితంలో చేసిన వాటన్నిటిని తిరిగి జ్ఞాపకం చేసుకుంటూ వచ్చి ఈ 33 అధ్యాయం 34 అధ్యాయంలో మనం చదివినప్పుడు దేవుడు ఎన్ని మేలు ఉపకారాలు చేస్తూ వచ్చారు, వాటి అన్నింటినీ వారు జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతించవలసిన వారు. కాబట్టి ఎవరైనా దేవుడు ఈ మేలు చేశాడు అనే ఉపకారాలు సగటు మనం చూసిన 4వ వచనంలో నీవు 4వ వచనం చెప్పినప్పుడు యాజకుడు ఆ గంపలోని చేతులు తీసుకొని నీ దేవుని యెహోవా బలిపీఠం ఎదుట ఉంచగా, అక్కడ ఆ గంపను ఆ ఫలము తీసుకొని ఆ యొక్క దేవుని ఎదుట ఉంచాడు, ఆ బలిపీఠం ఎదుట ఉంచాడు. బలిపీఠాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. బలిపీఠంలో ఉన్న యొక్క రహస్యాన్ని ఆయన తెలియపరిచేవాడు. అన్నిటికంటే అందరికంటే గొప్ప బలియాగము యేసు ప్రభువు వారి యొక్క బలియాగం. ఆయనే ప్రాయశ్చిత్త బలిగా మన కొరకై అర్పించబడింది. శిలువలో నీ కొరకు నా కొరకు చెల్లించి ఎవరి ఎడల చూడండి, అక్కడ 4వ వచనంలో నీవు నా తండ్రి నశించుతున్న ఆరామి దేశస్థుడు. ఇక్కడ అబ్రహామును గురించి తెలియపరుస్తుంది. అబ్రహాము ఎవరంటే నశించిపోయేవాడు. కానీ మనందరం కూడా అబ్రహాము సంతానమే. కాబట్టి లోకంలో ప్రతి మనిషి కూడా అబ్రహాము సంతానంలో పుట్టినవారు. కాబట్టి ఈ అబ్రహాము సంతానమైన మనల్ని మనం ఎవరంట, మనము నశించిపోయేవారు లోకంలో. అందుకే దేవుని వాక్యం రాయబడింది లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకానికి వచ్చాడు. కాబట్టి మనం నశించిపోయేవారు అంటే నిత్య నరకానికి పాత్రలము, నిత్య నాశనానికి పాత్ర. కాబట్టి ప్రభు అటువంటి వారినైన మనలను దేవుడు ప్రేమించాడు. తన యొక్క అపారమైన ప్రేమ మన కనపరిచాడు. తన యొక్క ప్రేమను చూపించి మనము నశించుట. అందుకని దేవుని వాక్యము స్వార్థ చెప్తుంటున్న దేవుడు లోకమును ఎంతో ప్రేమించడు కాగా తన అద్వితీయ కుమారునియందు విశ్వాసం ఉంచేవాడు నశింపక నిత్య జీవం పొందడానికి ఆయన అనుగ్రహించి. కాబట్టి ఈ నశించిపోయే మానవుని దేవుడు ఎంతో ప్రేమతో, ఎంత గొప్ప ప్రేమతో, పారమైన ప్రేమతో ప్రేమించి తను తాను సేవలో
అర్పించుకున్నాడు. కాబట్టి ఆ గంపను బలిపీఠం అయితే వచ్చిన ఉద్దేశం సాదృశ్యం ఏంటంటే ఆ బలి ద్వారానే మనము నశించిపోవచ్చును, మనము నిత్య రాజ్యంలోనికి మనము చేర్చబడి నిత్య జీవాన్ని మనం పొందగలుగుతాము. యేసుక్రీస్తు ప్రభు బలియాగం ద్వారానే, ఆ బలిపీఠం ద్వారానే. అందుకని ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనంలో ఆ ఒక బలి ద్వారానే, ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనంలో అక్కడ పౌలు వారికి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పించబడిన చేత ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు బలిపీఠం, ఆ బలియాగం దేని గురించి మాట్లాడుతుందంటే ఆ నిత్య నాశనం నుండి మానవుని రక్షించడానికి యేసు ప్రభు బలి అయ్యాడు, శిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు అనే విషయాన్ని ఇక్కడ తెలియపరుస్తాం. కాబట్టి మానవునికి విముక్తి విమోచన ఏ ద్వారా దొరుకుతుందంటే మనం నిత్య నాశనంలో పోయేవారు, నిత్య నరకానికి వెళ్ళేవారము. కాబట్టి అటువంటి వారమైన మనలను ప్రభు తన ప్రేమతో ప్రేమించి మనం పరిశుద్ధపరిచి కట్ల బలిపీఠము దేనికి సూచనగా ఉందంటే మనం పరిశుద్ధపరచబడ్డాలి. కాబట్టి బలియాగం వారిని అందుకొరికి ఆ కాలంలో కోళ్ళను, ఎడ్లను, ఆ యొక్క తేలికమైన వాటిని వారు బలి అర్పిస్తూ వచ్చినారు. వారు ఈ కాలంలో కూడా చూడగలుగుతారు. వారి ప్రాయశ్చిత్త బలి కొరకు, వారి పాప క్షమాపణ కొరకు, లేకపోతే వారి యొక్క విముక్తి కొరకై బలి అర్పించేవారు. కాబట్టి యేసు ప్రభు యొక్క బలి ద్వారా మనము ఒకసారి పరిశుద్ధపరచబడగా ఇప్పుడు పుట్టినవారు, ముందుకు పుట్టిపోవారు అందరి కొరకై ఒకేసారిగా యేసు ప్రభు బలియాగము మన కొరకు అర్పించబడు. ఆ శిలువ ద్వారానే మనకు దేవుడు ఆ బలిని, నిత్యమైన బలిని దేవుడు మన కొరకు అర్పించాడు. దాని ద్వారా మనం పరిశుద్ధపరచబడతాం. కానీ మానవుడు దేని ద్వారా పరిశుద్ధపరచబడలేడు, యేసు ప్రభు యొక్క బలియాగం ద్వారానే. కాబట్టి లోకంలో ఎవరైనప్పటికీ వారి ప్రభుత్వంలో వచ్చి అయ్యా నేను పాపిని, నన్ను క్షమించమని ప్రార్థించినప్పుడు వారి జీవితం మార్చబడతారు. అలా ఎంతో మంది మారి వారు దేవుని ఆరాధికులుగా మారారు, దేవుని స్తుతించేవారుగా వారు మార్చబడ్డారు. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు ఒక్కసారి తిరిగి 14వ వచనంలో అక్కడ ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడి వారికి సదాకాలము సంపూర్ణులుగా చేస్తున్నారు. కాబట్టి ఒక అర్పణ చేత సదాకాలంగా పరిపూర్ణులుగా మనలను ప్రభు చేస్తా ఉన్నారు. ఇది దేవుని యొక్క అనుగ్రహ కృప, ఆయన అనుగ్రహము. దేవుని అనుగ్రహం ద్వారా మనము పరిశుద్ధపరచబడి, పావనపరచబడి, నీతిమంతులుగా తీర్చబడతాం. అంటే మనం చూసినప్పుడు అదే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో కూడా ఆ మాటలు మనము చూడగలుగుతాం. మొదటి కొరింథీ 6వ అధ్యాయము 11వ వచనంలో కూడా ఆ విషయాన్ని అక్కడ మనం చూస్తుంటున్నాం. మొదటి కొరింథీ 6వ అధ్యాయము 11వ వచనం. అంటే ఇక్కడ మీలో కొందరు అట్టి వారి ఇంటిని కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమును మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడి ఉండే వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. కాబట్టి దేవుని యొక్క కృప ద్వారా, ఆయన అనుగ్రహం ద్వారా, ఆయన బలియాగం ద్వారా మనం పరిశుద్ధపరచబడుతున్నాం, కడగబడుతున్నాము, నీతిమంతులుగాను తీర్చబడుతున్నాం. కాబట్టి దేవుని అనుగ్రహ కృపను ప్రభు మనకు దయచేసేవాడుగా. ప్రతి వాక్యంలో మనం చూసినప్పుడు రెండవదిగా అక్కడ మనము నశించిపోవచ్చున్న మనల్ని దేవుడు తన కృప ద్వారా మనం రక్షించి మనం విమోచించేవాడుగా ఉంటాం. రెండవ విషయం అక్కడ మనం చూసినప్పుడు అక్కడ కొద్ది మందితో అక్కడికి అతడు ఐగుప్తులోకి వెళ్ళడం. అక్కడ పైన వాక్యంలో అక్కడ 4వ పత్రిక 26వ అధ్యాయము 5వ వచనంలో నా తండ్రి నశించున్న ఆరాము దేశస్థుడు అతడు ఐగుప్తులకు వెళ్ళను. కొద్ది మందితో అక్కడికి పోయి పరవాసి గొప్పది బలమైనది విశాలమైనది క్షణమాయను. కాబట్టి మన రెండో విషయం మనము ఎవరు అంటే మనము కేవలం ఈ లోకంలో పరదేశం. వీఆర్ స్టేజర్స్ అంటారు, పిలిగ్రిమ్స్ అంటారు.
అంటే మనం పరదేశులము, పరవాసులము. మనకు ఇక ఈ లోకంలో స్థిరమైన స్థానం ఎక్కడ లేదండి. స్థిరమైన నివాసం మనకు లేదు. కాబట్టి ఈ లోకంలో మనం కేవలం కొద్ది కాలం జీవించడానికి వచ్చాము. ఈ లోకం నుండి మనం ఒకరోజు వెళ్ళిపోవాలి. ఎంత గొప్ప వాళ్ళైనప్పటికీ, ఎంత ధనవంతులైనప్పటికీ, ఎంత పేదవారైనప్పటికీ, ఎంత దరిద్రులమైనప్పటికీ, ఎంత జ్ఞానవంతులు, ఎంత గొప్పవారైనప్పటికీ, ఈ లోకంలో జన్మించిన ప్రతి ఒక్కరు కూడా గమనించవలసింది, మనం కేవలం ఈ లోకంలో పరదేశం, పరవాసులము. కాబట్టి ఇటువంటి వారిని దేవుడు ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడంటే తన నిత్య నివాసంలో మనం ఉండడానికి, మన నిత్య రాజ్యంలో మన దేవుడితో కూడా మన ఎల్లకాలం నివసించడానికి. అది మనకి ఈ లోకం తాత్కాలికమైనది, టెంపరీ అబోర్డ్ అంటాడు. అంటే కొద్ది కాలం ఈ లోకంలో మనం జీవించడానికి వచ్చాం. ఒకరోజు ఈ లోకం విడిచి మనం వెళ్ళిపోవాల్సి. కాబట్టి ఈ మధ్యలో ఈ కరోనా ద్వారా ఎంతో మంది గొప్ప గొప్ప జ్ఞానవంతులు, ధనవంతులు, ఎంతో పేరు ప్రఖ్యాతులు చెందినవారు అకస్మాత్తుగా హఠాత్తుగా లోకం విడిచి వెళ్ళిపోతున్నారు. ఏంటి కారణము? ఈ కేవలం మన ఈ లోకంలో మన జీవితం స్వల్పకాలం, అల్పకాలమే. చూడండి, 39వ కీర్తనలో దావీదు చక్కగా అక్కడ వర్ణించేవాడుగా ఉంటున్నాడు. వీలైతే మీరు ఈ 39వ కీర్తనను 90వ కీర్తనను మీరు చదివినట్లయితే మన జీవితం ఎంత తక్కువగా ఉందని దావీదు మనకు జ్ఞాపకం చేస్తాం. చూడండి, 9వ అధ్యాయం 39వ కీర్తన ఇక 5వ వచనము మనం చదివినప్పుడు, నా దినముల పరిమాణము నీవు బెత్తగా చేసి ఉన్నావు, నీ సందేహం ఆయుష్కాలం లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైన ప్రతి వాడును కేవలము వడ్డీ ఊపిరి వలె ఉన్నాడు. ఎట్లా ఉన్నాడంటే అండి, ఎంత స్థిరమైన వ్యక్తిగా ఎట్లా ఉన్నామంటే కేవలము ఊపిరి వలె. ఊపిరి వస్తా, ఊపిరి వచ్చి ఊపిరి పీల్చుకుంటాము, ఊపిరి వెళ్ళిపో. మన జీవితం అలతిగానే కింద వాక్యంలో మళ్ళా మనసు చెప్తూ ఉంటున్నాడు. ఏమంటాడు? 6వ వచనం, మనుషులు బట్టి నీడ వంటి వారి తిరుగులాడు, వారు తొందరపడట గాలికి కదా, వారి దినములు వారి యొక్క ధనము కూర్చుకుంటూ, కానీ అది ఎవరికి చేర్చుకున్న వారికే తెలియదు. ఇదే అమెరికాలో, జపాన్, చైనాలో, ఇటలీలో, ప్రతి దేశంలో ఈ పరిస్థితిని మనం చూడగలుగుతాం. వారు ధనమును కూర్చుకున్నారు, ధనమును సమకూర్చుకున్నారు, వారి ధనము వారికి చేర్చారు. ఇది మన జీవితం. ఈ వాక్యంలో ఎంత తేటగా ప్రభు మనకు తెలియపరుస్తుంది. మనం కేవలం బట్టి ఊపిరి బట్టి కేవలం లోకంలో జీవించిన కొద్ది కాలం లోకం జీవించారు. అందుచేతనే నీ యొక్క దావీదు ఇక్కడ తెలియపరుస్తూ ఉంటున్నాడు. దేని కొరకు నేను కనిపెట్టుకోను ప్రభువా, నిన్నే నేను నమ్ముకుంటున్నాను. కింద వాక్యంలో అక్కడ మనం చూసినప్పుడు అక్కడ నా పితరుల అందరి వల్ల నేను 12 వచ్చినప్పుడు నేను పరవాసినై ఉన్నాను. అయ్యా, నేను నా పితరుల వల్ల ఎట్లా ఉన్నానంట? పరవాసినై ఉన్నాను. కేవలం కొద్ది కాలము ఈ లోకంలో మనము జీవించడానికి వచ్చింది. ఇది స్థిరమైనది కాదండి. మన కొరకు దేవుడు నిత్య నివాసాన్ని ఆయన సిద్ధపరచండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఇటువంటి వారమైన 2వ అధ్యాయంలో మొదటి వచనంలో, పాపం చేత అపరాధం చేసి సచ్చిన మిమ్మల్ని క్రీస్తు కూడా ఆయన బ్రతికించి ఆయనతో కూడా లేపి ఆయనతో కూడా కూర్చుండబెట్టారు. 7వ వచనం, క్రీస్తునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టారు. ఈ నీడ వంటి ఇక జీవితం, ఈ యొక్క కొద్ది కాలం ఉండే ఇక జీవితం, ఊపిరి వంటి జీవితాన్ని ప్రభు జ్ఞాపకం చేసుకొని మా దూరం కూర్చోండి, దూరం లేక నుంచి
అక్కడ ఆ యొక్క ఆ భయంకరమైన పరిస్థితి నుండి, భయంకరమైన యొక్క ఆ పాపం నుండి, ఆ నిత్య నాశనం నుండి మనల్ని దేవుడు రక్షించడానికి ఆయన లోకానికి వచ్చాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు వాక్యంలో మనము గమనించినప్పుడు మనం కేవలం ఈ లోకంలో ఊపిరి వంటి వారమైన మనల్ని, పాపం చేత అపరాధం చేసి సచిన వారమైన మనల్ని దేవుడు నిత్య నాశనం నుండి రక్షించడానికి ఆయన వచ్చి మన కొరకు తన ప్రాణమును అర్పించాడు. కాబట్టి కేవలం ఈ లోకంలో మనం పరదేశము, పరవాసులు. కాబట్టి వాక్యంలో మనం చూసిన 19వ వచనంలో, కాబట్టి మెరిక మీదట పరజనులను పరదేశులమై ఉండగా పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారై ఉన్నారు. ఎవరంటే మనము పరదేశంలో కామిక మనం ఎవరంటే రమ్మి ఇంటి వారు. కానీ దేవుని ఇంటి వారుగా మనల్ని దేవుడు సిద్ధపరిచి, దేవుని ఇంటి వారుగా మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. కాబట్టి మన ఇల్లు ఇది కాదండి. మన ఇల్లు ఎక్కడంటే అది నిత్య నివాసం, అది దేవుడితో కూడా ఉండే సహవాసం. దేవుడితో కూడా ఎల్లకాలం మనం ఉంటాం, దేవుడితో కూడా మనము జీవించేవారుగా ఉంటాం. అందుకొరకు ఇక్కడ అంటాడు 20వ వచనములో, మీరు ఇక మీదట అనగా ప్రతి కట్టడము ఆయనతో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధ దేవాలయం ఒకటకు స్థాపించగా వృద్ధి పొందుచున్నది. కాబట్టి మనము ఆయన ఆత్మ మూలముగా మనము కట్టడముగా కట్టబడుతూ ఉంటున్నాము. ఆత్మ మూలముగా మనం దేవుని కొరకైనా ఇక సిద్ధపరిచేవారుగా ఉంటున్నాం. ఈ వాక్యం మనం చూసినప్పుడు ఈ లోకంలో మనం కేవలం పరదేశము, పరవాసులు. కాబట్టి మనలో దేవుడు తన ఇంటి వారిగా, తన యొక్క రాజ్య నివాసులుగా మనం ఆయన సిద్ధపరిచిన వాడుగా. కాబట్టి వారి యొక్క అందరి జీవితమే మనం ఆయన ఆరాధించవచ్చు. ప్రభా, నేను ఒకప్పుడు పరదేశి, ఈ లోకంలో నేను పరవాసిని, నాకు స్థిరమైన స్థలం లేదు. అయితే నీ రక్తంలో, ఇక్కడ 14వ వచనంలో 2వ ఎఫెసీ రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, ఆయన మన సమాధానమై ఉండి నీకును మాకును లేని ద్వేషము అనగా విధి రూపకమైన ఆజ్ఞను ధర్మ శాస్త్రము తన శరీరమందు కొట్టివేట చేత మధ్య కూడా పడగొట్టి మన ఉభయములను ఏకము చేసింది. కాబట్టి ప్రభు తన సమాధానకర్తగా వచ్చి మన తండ్రితో కూడా ఐక్యపరిచి, దేవుడితో కూడా ఐక్యపరిచి మన దేవుని స్తుతించేవారుగా దేవుడు మనం చేశాడు. కాబట్టి ద్వితీయోపదేశకాండ 26వ అధ్యాయంలో అక్కడ ప్రభు ఆ రీతిగా అనగా అక్కడ మోషే ఆ విషయాన్ని ప్రజలకు తెలియపరిచిన వాడుగా ఉంటున్నాడు. ద్వితీయోపదేశకాండ 26వ అధ్యాయంలో ఆ యొక్క దేవుని సన్నిధిలో వచ్చి వారు ఈ మాట చెప్పాలంట. 5వ వచనం, నీ నా తండ్రి నశించున్న ఆరామి దేశస్థుడు అతడు ఐగుప్తులకు వెళ్ళాను, కొద్దిమందితో అక్కడికి పోయి పరవాసిన గొప్పది బలమైనది విశాలమైన జనమాయి. కాబట్టి ఇక్కడ ఇంత గొప్ప ఉద్దేశము దేవుడు తన ఏర్పాటులో ఆయన కలిగిన వాడుగా ఉంటూ ఉన్నాయి. కాబట్టి పరవాసులమైన పరదేశమైన మనల్ని దేవుడు ప్రేమించి రక్షించి తన ఇంటి వారిగా చేసి మన యొక్క ఆ గొప్ప మేలను ఉపకారములను మన యొక్క చేసిన వాడుగా ఉంటున్నాయి. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు ఆ 7వ వచనంలో మనము మన పెద్దల దేవుడైన యెహోవాను మొరపెట్టినప్పుడు అక్కడ ఐగుప్తులు ఏ విధంగా వాళ్ళు హింసించినారు, ఆ హింసను వారు అనగా అక్కడ చూడగలిగినారని ఇంకా ప్రభు ఇక్కడ మనకు తెలియపరిచేవాడుగా మన పెద్దల మన పెద్దల దేవుడైన యెహోవాకు మొరపెట్టినప్పుడు యెహోవా మన మొరను విని మన బాధలు ప్రయాసములు మనకు కలిగిన హింసను చూచాను. కాబట్టి మీరు ఈ లోకములో మనం పొందే ప్రతి హింసను, ప్రతి బాధను, ప్రతి వేదనను దేవుడు చూచేవాడుగా ఉంటున్నాడు, మన మొదలు వినేవాడుగా ఉంటున్నాడు. ఒకవేళ మన అనారోగ్యంలో, మన కష్టంలో, మన శ్రమలో మనం ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ, ఎక్కడ ఏ స్థితిలో ఉన్నప్పటికీ దేవుని సన్నిధిలో మొదలుపెట్టినప్పుడు
తప్పకుండా మనను ఆయన ఆలకించేవాడుగా ఉంటున్నాడు. అంటే గత దినాల్లో ఎంతోమంది ఈ కరోనా వైరస్ ద్వారా అనేకమైన పరిస్థితులు ఉండి ఇప్పుడు దేవుడు వారికి జ్ఞాపకం వస్తున్నాయి. ఇంతవరకు దేవుడు జ్ఞాపకం రాలేదు వారికి. అయితే ఇప్పుడు దేవుడు జ్ఞాపకం వస్తున్నాడు. దేవుడు తెచ్చుకుంటా ఉన్నారు కదా. ఇప్పుడు వారు మొరపెడితే పట్టేవారుగా నేను వాక్యం రాయబడింది. వారు పిల్లరా దేవుడి సన్నిధిలో వచ్చి వారు మొరపెట్టినప్పుడే దేవుడు వారిని కరుణించేవారుగా ఉంటాడు. వారి పాపంలో ఒప్పుకున్నప్పుడే. అందుకొరకే ఇక్కడ దావీదు ఒక మాటలో మనం చూసినప్పుడు, అది 39వ కీర్తనలో మనం చదువుతున్న రీతిలో ప్రతిగా మనం వెళ్తున్నప్పుడు అక్కడ 39వ కీర్తనలో ఆ మాటలు అక్కడ తెలియపరిచేవాడుగా ఉంటూ ఉన్నాడు. 39వ కీర్తన, నా దోషను బట్టి నీవు మనుషులను గద్దింపులతో శిక్షించినప్పుడు, ఆ యొక్క దోషమును బట్టి ప్రభు మనుషులను ఏం చేసినట్టండి? గద్దింపులతో శిక్షిస్తున్నాడు. 10వ వచనం, నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపుము, నీ చేతి దెబ్బ వలన నేను క్షీణించుచున్నాను. అంత గొప్ప ప్రమాదంలో ఉంటూ ఉన్నాడని ఇక్కడ తెలియపరుస్తా దావీదు. నీవు పంపిన తెగుల చేత నీ తెగులు నా మీద నుండి తొలగింపుము. కాబట్టి తన దోషమును బట్టి, తన పాపమును బట్టి ఈ తెగులు వచ్చింది నా మీదకి అని తను గ్రహించగలుగుతా ఉన్నాడు. లోకంలో ఈ తెగులు, ఈ రోగము ఎందుకు వచ్చిందంటే మనం చేసిన పాపమును బట్టి, దోషమును బట్టి. కాబట్టి మనం ఎప్పుడు మన దోషాన్ని ప్రభుత్వం ఒప్పుకుంటాము. ప్రభు క్షమించి మనం పరిశుద్ధపరిచి ఆయన ఒక నూతన విధానంలో ఆయన మనం స్తుతించేవారుగా మనం చేసేవారు. కాబట్టి దేవుడు చేసిన మేలు అంతటి కంటే గొప్ప మేలు ఏంటంటే మన దోషములను ఆయన క్షమించి మన పాపం నుండి మనను విడిపించే, మన పరిశుద్ధపరిచి ఆయనకు ఇష్టలుగా మనకు సిద్ధపరుస్తుంది. ప్రభు చేసే గొప్ప మేలు. కాబట్టి ఇక్కడ దావీదు మొరపెడుతూ ఉన్నాడు, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటున్నాడు. దేవుని సన్నిధిలో అక్కడ పైన యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొరను చెవియొగ్గుము. సరే, కాబట్టి ఈ లోకంలో పిల్లల మానవుడు నశించుట దేవునికి ఇష్టం కాదు. మానవుడు నిత్య నరకానికి కూడా ఇష్టం కాదు. అందుకొరకే తన ప్రాణాన్ని అర్పించి ఎట్లయినా ఏ విధం చేతినైనా అతన్ని రక్షించి తన సొత్తుగా తన రాజ్యంలో వారసునిగా సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. అని వాక్యం మనం చూసినప్పుడు అందుచేత 40వ కీర్తన యెహోవా కొరకు నేను సగనముతో కనిపెట్టుకుంటుని, ఆయన చెవియోగి నా మొరను ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, చికటగల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండపై నిలిపి నా అడుగులు స్థిరపరచెను. తనకు స్తోత్ర రూపంలో క్రొత్త గీతను మన దేవుడు నా నోట వచ్చి. 26వ అధ్యాయంలో దేవుడు మనం చూసిన రీతిగా దేవుడు చేసిన మేలు అంతటిని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకొని ప్రభువును స్తుతించాలి. ఈ రీతిగా దావీదు నాశనకరమైన ఆ గుంట నుండి విడిపించబడిన వాడి, ఆ యొక్క దొంగ ఊపిలో నుండి విడిపించబడిన వాడి దేవుడిని స్తుతించిన వాడుగా ఉంటున్నాడు. అదే రీతిగా ఇక్కడ మనం చదువుకున్న భాగంలో మనం చూసినప్పుడు ఆ గంపను నీ దేవుని యెహోవా సన్నిధిని దాన్ని పెట్టి నీ దేవుని యెహోవా సన్నిధిని నమస్కారం చేసి. కాబట్టి దేవుడు మనం ఏం తెమ్మని కోరడం లేదు, కానీ మన హృదయార్పణను, మన జీవ ఫలమును, స్తోత్రమును దేవుడికి చెల్లించాలి. అది ప్రభు కోరుతా ఉంటాం. ఒక మాట చదువుకుని మనం అనుకుంటాం. ఏప్రిల్కి రాసిన పత్రిక, అది ఏప్రిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనంలో తనకు స్తోత్ర రూపమైన గీతములని మనము కీర్తన గ్రంథంలో చదువుకున్నాం. 13వ అధ్యాయంలో 15వ వచనంలో జీవ ఫలములు దేవునికి సమర్పించు. కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ
స్తుతియాగము చేయు అనగా ఆయన నామమును ఒప్పుకొనొచ్చు, జీవ ఫలములు అర్పించడము. కాబట్టి దేవుడు మనం కోరేది, అయ్యా భూమిలో నుండి పంటను తీసుకురా, అన్నిటికంటే మన ఆరాధన, మన స్తుతి, మన స్తోత్రములు దేవునికి అది పైనదిగా సువాసనకరమైనదిగా ఉంటుందట. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు దేవునికి అది ఇంపైనదిగా ఉందంట. కాబట్టి ఇక్కడ వాక్యములు అనగా ఆయన నామమును ఒప్పుకొనొచ్చు, జీవాఫలమును అర్పించు. అదే ఇక్కడ 26వ అధ్యాయంలో మనము చూడగలుగుతాం. కాబట్టి నీకును నీ ఇంటి వారికి 26:11 నమస్కారం చేసి నీకును నీ ఇంటి వారికి నీ దేవుని యెహోవా దయచేసి మేలంతటి విషయము నీవును లేవీయులను నీ దేశంలో ఉన్న పరదేశులను సంతోషింప. దేవుని ఎంతగా మనం ఆరాధిస్తామో, దేవుని ఎంతగా స్తుతిస్తామో అంతగా మనలో నుండి గొప్ప సంతోషము ఉప్పొంగేదిగా ఉంటాయి. అది ఊటగా ఉంటాయి. మనలో దేవుడు చేసిన మేలంతటిని మనం జ్ఞాపకం చేసుకొని ప్రభువును స్తుతించినప్పుడు మన హృదయం ఉల్లసించేద్దాం. అవి మాట మనం చేసి జ్ఞాపకం చేసుకొని దేకాలు మనం ఆదరణకు పెడతాము. ఆదరణకు వెళ్ళక ముందుగా ఇంకొక పాట పాడుకొని ఆనందంలో ప్రవేశిస్తాం. పాట సంఖ్య 161వ పాట పాడుకుందాం. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు అనే పాటను పాడుకుందాం. మూడు చరణాలు ఆఖరి చరణం పాడుకుందాం. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగి యెహోవా ఉత్తముడనియు.
లోకంలో ఉన్నా ఇక్కడ ఉన్నా మీరు అక్కడికి వస్తుపోతే ఇంకా ఇంతగా ఆలోచించండి. వాక్యం అనుసరించి నశించిపోతున్నాను, పరవాసిగా వారిని రక్షించి నీటిలోని తెచ్చి నేను స్తుతించేవారు చేసినందుకే నీకు స్తోత్రము. నీ శిలువ కార్యం ద్వారా నీ రక్తం ద్వారా నేను విమోచించేస్తాను. అతిగా ప్రభుని ఆరాధిస్తే ప్రభు మనకు సహాయం చేయండి.
తీసుకుంటాం. ప్రభా, నా జీవఫలము నా ఆరాధించకై మీరు చేసిన సహాయం కొరకై స్తోత్రములు. ప్రభా, నా జీవితం చేసి ఒకసారి తిరిగి చూసినప్పుడు నేను నశించిపోతున్నాను తండ్రి. అబ్రహాములే ఆరాధన దేశిస్తుండగా ఈ లోకంలో నేను ఉంటుండగా ప్రభా, నా జీవితం కేవలం నీడ వలె, ఊపిరి వలె ప్రభా, కేవలం తండ్రి ఎగిరిపోయే గాలి వలె, పొట్టు వలె నా జీవితం ఉండగా నన్ను ప్రేమించినారు. నా కొరకై ఈ లోకానికి వచ్చి ఒక ఘోరమైన శిలువలో ప్రాణం అర్పించినారు. చనిపోయి సమాధి చేయబడి మూడో దినం సజీవుగా లేచినారు. స్తోత్రాలు. నీకు కావాల్సిన అమూల్యమైన రక్తంగా నన్ను పరిశుద్ధపరిచినాను. నీ పరిపూర్ణతలోకి తీసుకొచ్చినాను తండ్రి. నేను పరవాసిని, పరదేశిని నాకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. ఇటువంటి నా జీవితాన్ని ప్రభా, నీవు దేవుని ఇంటి వారిగా తండ్రి, దేవుని ఇంటిలో నిన్ను ఆరాధించే వ్యక్తిగా నన్ను చేసినందుకే నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాను. దావీదు వలె నా జీవితం కేవలం ప్రభువారి లోకము నశించిపోయి నరకానికి పోయే జీవితం నన్ను రక్షించినాను. నాశనకరమైన పుట్టులో నన్ను లేవనెత్తినాను. ప్రభా, జీవితంలో నన్ను పైకెత్తి నేను స్తోత్రించడం, నీ మేలను తలపోసుకుంటూ నాకు ఇచ్చిన ఈ దివ్యమైన తండ్రికై స్తోత్రం. దినములు, వారములు, ఈ భయంకరమైన ఈ తండ్రి ప్రభా, నాశనకరమైన లోకంలో నన్ను కాపాడుతూ వచ్చినందుకై భద్రపరుస్తుంది. నన్ను, నా కుటుంబాన్ని, నా పిల్లలను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుని సంఘాన్ని కాపాడుతూ వచ్చినందుకై స్తోత్రం. ఈ ప్రజలను కాపాడుతున్నందుకై స్తోత్రం. ఈ భయంకరమైన పరిస్థితులు ఉంటాయి. నా హృదయంలో వచ్చిన గొప్ప నిరీక్షణ కొరకై స్తోత్రం. నేను ఆ ప్రభు ఒకరోజు త్వరగా రాను, నేను ఆయనతో కూడా ఉంటానని ఇంకా నేను శుభప్రద నిరీక్షణ బట్టి నీకు స్తోత్రం. కాలం సాగిన పడి నేను ఆరాధిస్తూ నా జీవాపారంలో నా ఆరాధన స్తుతి ఆరాధన యేసుక్రీస్తు ప్రభు మౌల్యమైన నామానికి చెల్లించుకుంటున్నాను తండ్రి. ఒక పాట పాడుకుంటున్నాము పెద్ద పాట నుండి. పాట సంఖ్య 199వ పాట. పాత పుస్తకంలో 738 ఆరాధనలకు యోగ్యుడము స్తుతి గీతలకు పాత.
ఇక పాల్పొందే పూర్వము మనం చదువుకున్న అదే అధ్యాయంలో ఉన్న మాటలు మనం ధ్యానించి మనం వాళ్ళకి వెళ్తాం. చిత్రం యొక్క ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయం 18-16 వచనం నుండి 19 వరకు మనము అందరం ఈ వాక్య భాగాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయం 16 వచనం నుండి 19 వరకు. ఈ కట్టడలను విధులను కైకొనమని నీ దేవుని యెహోవా నీకు ఆజ్ఞాపించి ఉన్నాడు కనుక నీవు నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ వాటిని అనుసరించి నడుచుకున్నదను. యెహోవాయే నీవు దేవుడై ఉన్నాడని నీవు ఆయన మార్గంలో నడిచి ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను ఆయన విధులను అనుసరించి ఆయన మాట నిందుకొని నేడు ఆయనతో మాట ఇచ్చితివి. మరియు యెహోవా నీతో చెప్పినట్లు నీవే తనకు స్వకీయ జనమై ఉండి తన ఆజ్ఞలన్నింటినీ కైకొందువనియు తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలిగినట్లు నిన్ను హెచ్చించునని ఆయన సెలవిచ్చినట్లు నీ దేవుని యెహోవాకు ప్రతిష్ఠ జనమై ఉందని యెహోవా ఈ దినమున ప్రకటించెను. ప్రభువు తండ్రి, ఈ మధ్యాహ్న సమయం కొరకు స్తోత్రములు, ఈ దేవుని మాటల కొరకు ఈ వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువు, నీ మాట్లాడే దేవుడు, నీవు మమ్మల్ని బలపరిచే దేవుడు, ఆదరించే దేవుడు, నడిపించే దేవుడు, సహాయం చేసే దేవుడు. అందుకే స్తోత్రం. చదివే లేఖనాలను మీరు ఆస్వాదించి మాతో మాట్లాడి తండ్రి, మేము యోగ్యమైన రీతిలో మేము నీకు ప్రీతికరంగా జీవించి నేను సంతోషపెట్టి నీ మహిమ కొరకే లోకంలో జీవించి నన్ను మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచమని ప్రార్థిస్తాం. లైవ్ ద్వారా వాక్యం వచ్చిన అందరినీ కూడా మనం జ్ఞాపకం చేసి ప్రభావం చూపించి నడిపించి ఉదాహరణ స్తోత్రంలో చెల్లించి నీ పాదములు కల్పించి నీ విలువైన అమూల్యమైన ప్రశస్తమైన రక్త ప్రోక్షణకి మమ్మల్ని తెచ్చుకో. వినే చెవులను చూచే హృదయాన్ని గ్రహించే మనస్సును మాకు అనుగ్రహించిన ప్రభా అంధకార శక్తులు బంధిస్తూ వరకు మాకు సాయపడినట్టు కూడా చక్కగా పనిచేయకి మీతో సమయం దీవించిన యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. పిల్లల, దేవుడు మనం ఒక గొప్ప ఉద్దేశం కొరకై లోకంలో మనం రక్షించుకున్నాడు. దేవుడు మన ద్వారా దేవుడు తన ఏర్పాటు నెరవేర్చడానికి, మనతో కూడా తను సన్నిహితమైన సహవాసం కలిగి ఉండడానికి, మనతో దేవుడు తన మనస్సుతో కూడా విప్పి మనతో కూడా పంచుకోవాలి. అదే దేవుని కోరిక, దేవుని ఆశ, దేవుని అభిలాష అని చెప్పవచ్చు. తన మనస్సుతో కూడా దేవుడు మనతో కూడా. కానీ ఈ ద్వితీయోపదేశ కాండం 34వ అధ్యాయం మనం చదివినప్పుడు దేవుడు తన మనస్సుతో కూడా నీకు విప్పి తన మనసులో ఉన్న ఆ యొక్క ఆశను, కోరికను, తన సంకల్పం, తన ఏర్పాటును ప్రభు బయలుపరచాలని కోరుతా. మోషే ద్వారా దేవుడు తన హృదయంలో ఉన్న వాంఛ, తన హృదయంలో ఉన్న ఆ యొక్క విషయాన్ని వారికి తెలియపరిచేవాడుగా ఉంటూ ఉన్నాడు. దేవుడి సంకల్పం ఏంటో, దేవుడు ఎందుకొరకు మనం రక్షించుకున్నాడు, ఎందుకొరకు మనం విమోచించాడు, ఆ విషయాన్ని కొన్ని విషయాలు మనం ధ్యానించుకొని ఇదే కాలం మనం సందేశాన్ని మనం ముగించుకుందాం. కాబట్టి ఇక్కడ ప్రభు మనం కోరుతా ఉన్న తన ఉద్దేశాన్ని అక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. 18వ వచనం, మరి యెహోవా నీతో చెప్పినట్లు నీవు తనకు స్వకీయ జనమై ఉండి తన ఆజ్ఞలన్నిటినీ కైకొందుమనియు, రెండవదిగా తను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలిగినట్లు నేను హెచ్చించుకున్నాను. మూడవదిగా
ఆయన సెలవిచ్చినట్లు నీవు దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమై ఉందుమని యెహోవా ఈ దినమున ప్రకటించెను. సరే, దేవుడు ఎంత గొప్ప సంకల్పం కలిగిన వాడు, ఎంత గొప్ప ఆశను దేవుడికి కలిగిన వాడు కాబట్టి మన పిల్లలను మనం ఎంతో ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుతూ ఉంటాం. ఒక మంచి స్థానంలో వారు ఉండాలని, గొప్ప వ్యక్తులుగా చేయాలని, ఒక డాక్టర్ను, ఇంజనీర్ను, లేకపోతే ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలని తల్లిదండ్రులుగా మన పిల్లల మనం ఆశ కలిగి ఉన్నాం. ఆ రీతిగానే ప్రభు కూడా మన గొప్ప ఆశను కలిగిన వాడుగా ఉన్నాడు, గొప్ప ఏర్పాటును కలిగిన వాడుగా. అందుకొరకే వారిని ఆ హింస నుండి, ఐగుప్తు యొక్క బానిసత్వం నుండి, ఐగుప్తు యొక్క గిరిప కొలిమ నుండి ప్రభు వారిని విమోచించి విడుదల చేసి వారిని బయటికి రప్పించారు. ఆ దేవుని ఉద్దేశము సామాన్యమైనది కాదు, అది ఎంతో గొప్పదైన ఉద్దేశాన్ని ప్రభు మన కలిగిన వాడుగా ఉంటుంది. ఆ విషయాన్ని మోషే తెలియపరుస్తాం. మోషేను అనేక మనకు చెప్పినప్పుడు మరి యెహోవా నీతో చెప్పినట్టు నీవు తనకు స్వకీయ జనమై ఉండి తన ఆజ్ఞలు గైకొందుమని. దేవునికి మనము ఎవరంటే స్వకీయ జనం అంటే దేవుడు ఎంతో క్రయమిచ్చి, ఎంతో బెరనిచ్చి దేవుడు మనల్ని కొన్నాడు. అందుకొరికి సామాన్యంగా చెప్తూ ఉంటాం, ఆ దేవుడు మనల్ని కన్నాడు, దేవుడు మనల్ని కొన్నాడు. దేవుడు మనల్ని కన్నాడంటే ఎట్లా కన్నాడంట? ఆయన తన కుమారుడుగా, కుమార్తెగా ఆయన మనల్ని స్వీకరించాడు. అందుకొరికి ఆనాడు ఫరోతో మాట్లాడినప్పుడు నిర్గమాకాండం 4వ అధ్యాయము 17వ వచనంలో నా జ్యేష్ఠ కుమారుడు అంటాడు. దేవుడు మనల్ని కన్న దేవుడు అని ఇక్కడ మనకు బయలుపరిచేవాడుగా ఉంటున్నాడు. చూడండి, నిర్గమాకాండము 4వ అధ్యాయము 21వ వచనం, 23వ వచనం, 22 నుంచి చదువుకుందాం. అప్పుడు నీవు ఫరోతో ఇశ్రాయేలు నా కుమారుడు, నిర్గమ 4:22-23. అప్పుడు నీవు నా ఫరోతో ఇట్లను, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడు, నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమని నీకు ఆజ్ఞాపించుచున్నాను. వాని పంపనుల ఇదిగో నేను నీ కుమారుని, నీ జ్యేష్ఠ పుత్రుని చంపెదనని యెహోవా సెలవిస్తున్నాడని అతనితో చెప్పమనేను. కాబట్టి ఇక్కడ దేవుడు తన కుమారుడుగా యాకోబును తెలియపరుస్తూ ఉంటున్నాడు. నా జ్యేష్ఠ కుమారుని నీవు పంపనని అన్నా. కాబట్టి మనం ఎవరంటే దేవునికి జ్యేష్ఠులమంట. అందుకొరకే అక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 22వ వచనంలో జ్యేష్ఠుల సంఘములో మనం ఉంటున్నాం, జ్యేష్ఠుల సంఘానికి చెందినవారు. కాబట్టి మన దేవునికి ఎంతో విలువైన వారమండి, అంటే సౌఖ్య జనముగా. కాబట్టి అక్కడ దేవుడు మనల్ని కన్నాడు, మనను కొన్నాడు. కాబట్టి ఆయన కన్నాడు కాబట్టి మన ఆయన కొన్నాడు, విలువనిచ్చి కొన్నాడు, తన రక్తం ఇచ్చి కొన్నాడు. మనం ఆయన వారము, ఆయన సొత్తు, ఆయన ప్రజలము, ఆయన సేవించకాయ. అందుకొరకు ఇక్కడ ఫరోతో మాట్లాడు, ఒకవేళ నా కుమారుడు, నా జ్యేష్ఠ కుమారుని నీ పంపలని నేను నీ కుమారుని, నీ జ్యేష్ఠుని నేను చంపేదనని ఫరోతో కూడా తేటగా మాట్లాడు. కట్టు ఉదయకాలం దేవునికి ఎంత గొప్ప ఉద్దేశం ఉందండి. కాబట్టి మన లోకంలో గొప్ప స్థానంలో మనం ఉంచాలని, గొప్పవారుగా చేయాలి. అక్కడ రెండో మాట మనం 26వ అధ్యాయంలో చెప్పినప్పుడు తను సూచించిన 19వ వచనం, తను సూచించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి, ఘనత, పేరు కలిగినట్లు నేను హెచ్చించుకునని ఆయన సెలవిచ్చినట్లు. ఏంటంటే మొట్టమొదటిగా మనం ఆయన కుమారులము, మన సుఖ్య జనము. రెండవదిగా ఇక్కడ మనం చూసినప్పుడు నీకు కీర్తిని, ఘనతను, పేరు కలిగినట్లు నిన్ను హెచ్చించి లోకంలో నేను సృష్టించిన సమస్త జనముల కంటే. అంటే దేవుడు ఎంతో గొప్ప ఉద్దేశాన్ని ఇక్కడ యాకోబు విషయంలో అయితే
దేవుని ప్రజల విషయంలో ఆయన కలిగిన వాడుగా ఉంటున్నాడు. ఆయనకి ఎంత ఆ ఉద్దేశాన్ని తెలియపరిచేవాడుగా ఉంటున్నాడు. అంటే నీకు కీర్తిని ఘనత పేరు కలిగినట్టు నేను హెచ్చించేదను. వారు దేవునికి ఎంతో ఘనతను తెచ్చేవారు, ఎంతో కీర్తి. కాబట్టి దేవుడు వారికి అంత గొప్ప యొక్క స్థానాన్ని దేవుడు వారికి అనుగ్రహించిన వాడుగా ఉంటున్నాడు. మనం చూసినప్పుడు కలిగినట్లు నేను హెచ్చించదనని దేవుడు మనం హెచ్చించాలని కోరుతాం. ఉన్నతమైన స్థానంలో మనం ఉండాలని కోరుతాం. ఆయన మనం హెచ్చించాలి. మనం కూడా ఆయనకు మనం విధేయులు కావాలి. మనం కూడా ఆయనకు లోపడాలి. ఆయనకు మనం సంపూర్ణంగా మన జీవితాన్ని అర్పించుకోవాలని ఆయన మనం హెచ్చరించేవాడుగా ఉంటున్నాడు. ఎవరు ఈ మాట చెప్తున్నారంటే మోషే ఈ మాట చెప్తారు. ప్రభు మోషే పిలిచినప్పుడు అక్కడ మోషే యొక్క సమర్పణను చూడగలుగుతాం. మోషే జీవితంలో ఉన్న యొక్క విధేయత, లేకపోతే మనుష్య జీవితంలో ఉన్న ఈ విషయాలు మనము మొదటి కాలం మనము ధ్యానించుకొని మన సందేశాన్ని ముగించుకుందాం. ఏప్రిల్ రాష్ట్ర పత్రిక 11వ అధ్యాయం. ఏప్రిల్ రాష్ట్ర పత్రిక 11వ అధ్యాయంలో మోషే జీవితంలో తాను ఎంత సమర్పణ చేయగలిగాడు, ఎంత త్యాగము చేయగలిగాడు. అంటే అంతకుముందు ఒక మాట నేను మీకు చదవాలని కోరుతున్నాను. నిర్గమాకాండము ఏప్రిల్ రాష్ట్ర పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం చదువుకు ముందు నిర్గమాకాండము అనగా 13వ అధ్యాయము మోషే విషయంలో దేవుడు కలిగిన ఉద్దేశాన్ని అక్కడ మోషేకు తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి 13వ అధ్యాయం నిర్గమాకాండం 13వ అధ్యాయము 2వ వచనం. నిర్గమాకాండము 13వ అధ్యాయము 2వ వచనం. మోషే ప్రజలతో అనగా 3వ వచనం. క్షమించండి, నిర్గమాకాండం 3వ అధ్యాయము కాబట్టి అక్కడ ఒక మాట ఉంది ఏంటంటే ఆయన నిన్ను హెచ్చించును, నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను అని 13వ అధ్యాయంలో ఆయన ఇంకా తెలియపరిచేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు మోషే దేవుడికి ఎంత విధేయత చూపించినాడో అంతగా దేవుడు అతనిని ఉన్నతమైన స్థానంలోనికి అతన్ని తీసుకుని వస్తుంటున్నాడు. కాబట్టి మనం కూడా దేవుడికి ఎంత మనము విధేయులం అవుతామో, ఎంత మనం విధేయత చూపించేవారుగా ఉంటున్నామో అంతగా దేవుడు మనల్ని ఆ ఉన్నతమైన స్థానంలోనికి దేవుడు మనల్ని తెచ్చేవాడుగా ఉంటున్నాడు. అందుకొరకు ఇక్కడ అంటాడు, నీకు కీర్తి ఘనత పేరు కలిగినట్లు నేను హెచ్చించి. దేవుడి యొక్క ఉద్దేశము మనకు దేవుడి కీర్తిని అనగా పేరును, ఆ గొప్పతనాన్ని ప్రభు మనకు కలిగించాలని దేవుడి యొక్క ఉద్దేశం. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు ఏప్రిల్ రాష్ట్ర పత్రిక 11వ అధ్యాయము 24 నుండి 26 వరకు మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసాన్ని బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో సమానుభవించ మేలని యోచించి ఫరో కుమారుడిని అనిపించుకోవడానికి ఒప్పుకొనలేదు. ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలుగపో బహుమానమందు దృష్టించను. కాబట్టి ఇక్కడ ప్రభువు పిల్లగా మోషేను ఎంతో ఉన్నతంగా ఆయన మామూలుగానే ఐగుప్తులోనే మొదటి 40 సంవత్సరాలు ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉంటూ ఉన్నాడు. ఇక్కడ మనం చూసినప్పుడు ఆయన ఇక ముందు విషయంలో చూసిన మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే మొట్టమొదటిగా ఐగుప్తులో ఉన్న ధనము, రెండవదిగా ఐగుప్తులో రెండవదిగా ఫరో యొక్క కుమారుని యొక్క కుమారుడు, మూడవదిగా ఆయన ఈ అల్పకాల పాప భోగమును అనుభవించే కంటే. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు ఫరో మోషే మామూలుగా ఐగుప్తులో ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు.
ఎంతో గొప్పదైన స్థానంలో ఉంటూ ఉన్నాయి. కాబట్టి పిల్లల ఆ స్థానమును తాను ఎంతో నష్టపరుచుకున్న వాడిగా కనబడుతున్నాయి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు యొక్క ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకో. కాబట్టి ఆ దినంలోనే అతడు ఫరో యొక్క కుమారుని యొక్క కుమార్తె యొక్క కుమారుడు రాబో కాలంలో ఆయన ఫరో యొక్క సింహాసనంలో కూర్చునవలసిన వాడు అటువంటి వ్యక్తి అనగా ఆయన యువరాజుని చెప్పవచ్చు. అంటే ఆయన ఆ యొక్క సింహాసనానికి వారసుడు. ఇక్కడ మనం చూడగలుగుతున్నాము. ఐగుప్తు యొక్క ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం. కాబట్టి ఈ దినాల్లో మీరు ఎక్కడ చూసినా డబ్బు యొక్క వ్యామోహం, డబ్బును బట్టి కొంతమంది ఒక సభలుని నాతో మాట్లాడుతూ, పిల్లల అయ్యా ఈ డబ్బు యొక్క వ్యామోహమును బట్టి ఈ డబ్బును సంపాదించడానికి, ఈ డబ్బును ఎక్కువ చేసుకోవడానికి మానవుడి యొక్క ప్రయత్నం అంతా కరోనా వైరస్ పాలైపోయిందంట కదా. ఇప్పుడు వాళ్ళ డబ్బును ఏం చేస్తారంటే పాలవేస్తున్నారంట. ఇక్కడ ఆ డబ్బును, ఆ కరెన్సీని ఎంతోమంది వాడి ఉంటారు, ఎంతోమంది ముట్టుకొని ఉంటారు. కానీ దాన్ని ముట్టుకోవడానికి కూడా ఇప్పుడు భయపడుతూ ఉన్నారంట. ఎక్కడ మనకు కరోనా వచ్చేస్తుంది ఏమో అని ఆ కరెన్సీని కూడా ఏం చేయాలంట, ఆల్కహాల్లో ముంచి దాన్ని శుభ్రం చేసి మళ్ళీ దాన్ని ఆరబెట్టి దాన్ని వాడాలంటారు. అంత కల్మిషం ఉంటుందంట. కాబట్టి డబ్బు యొక్క వ్యామోహమును బట్టి, కాబట్టి డబ్బు తాత్కాలికమైంది, ఇది కొద్ది కాలం ఉండేది. దేవుడు పరలోకములో గొప్ప ధనం, గొప్ప భాగ్యం. ఏంటి భాగ్యము? క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఇచ్చుకో. మన జీవితంలో పిల్లల అది మోషే తన జీవితంలో తాను గ్రహించగలిగాడు. ఈ ఐగుప్తు ధనం కంటే, ఈ ఐగుప్తు యొక్క సుఖభోగాల కంటే, ఈ ఐగుప్తులో ఉన్న గొప్పతనం కంటే నా ప్రభు నాకు గొప్పవాడు, నా ప్రభు నాకు అమూల్యమైన వాడు, నా ప్రభు నాకు శ్రేష్టమైన వాడు. కానీ సమస్య అంతా కూడా ఇద్దరు కుటుంబాలు, సంఘాలు లేదా డబ్బును బట్టి ఇంత సమస్య, ఆస్తిని బట్టి, డబ్బును బట్టి, అధికారులను బట్టి, ఈ హోదాలను బట్టి ఇన్ని విభేదాలు, తర్వాత ఇన్ని పరిస్థితుల మధ్య. కాబట్టి ఏది మన జీవితంలో మన శ్రేష్టమైనదిగా ఎంచుకుంటామో ప్రభు దాన్ని తుచ్చమైనదిగా ఎంచేవాడు, తక్కువైనదిగా ఎంచేవాడు. డబ్బు అవసరమే, ధనం అవసరమే, పేరు అవసరమే, అధికారం అవసరం. వీటి అన్నిటికంటే దేవుడు మనకు ప్రాముఖ్యమైన, క్రీస్తు మనకు విలువైన వాడు. అందుకొరికి ఐగుప్తిక భాగ్యం కంటే, ఐగుప్తిక ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని తన జీవితంలో ఎంచుకునేవాడు. అంటే ఉదయకాలంలో మనం దేనికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం? ఈ లోకంలో ఉన్న అధికారం, లోకంలో ఉన్న ఐశ్వర్యం, లోకంలో గొప్పతనం దేనికి మనం ప్రాధాన్యత ఇస్తుంటున్నాం? క్రీస్తుకు ప్రాధాన్యత. అందుకే పౌలు అంటాడు, క్రీస్తును సంపాదించుకునే నిమిత్తం సమస్తము నేను నష్టపరుచుకుని ఆ అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తం నేను సమస్తమును నష్టముగాను పెట్టగాను ఎంచుకోవచ్చు. కాబట్టి మనం దీన్ని ఎక్కువగా ఎంచుకొచ్చున్నాము. అదే మనకు ఒక విగ్రహంగా మారిపోతుంది, అదే మనకు ఒక సమస్యగా మారిపోతుంది. దీన్ని మనం కానీ క్రీస్తుని విషయమైన నింద గొప్ప గొప్ప భాగ్యమని తన జీవితంలో తాను తలచిన. అంచేతనే ఐగుప్తు యొక్క సమస్తాన్ని విడిచిపెట్టాడు. ఐగుప్తును విడిచి అని రాలేదు. కాబట్టి
దేన్ని నీవు విడిచిపెడతాను ప్రభు నేను కోరుతున్నాడు. అది విడిచిపెట్టు. అది సుఖభోగాలు ఉండవచ్చు, అది పేరు ప్రఖ్యాతులు ఉండవచ్చు, లేకపోతే ఐక్యంగా గొప్ప ధనం ఉండవచ్చు, ఐశ్వర్యం ఉండవచ్చు, ఏదైనా ఉండవచ్చు. కానీ దేవుని కంటే ఎక్కువగా ఇచ్చేవాడుగా ఉంటావు. అదే మనకు గొప్ప ఉరిగా మారిపోతాం. అదే మనకు గొప్ప విగ్రహంగా మారిపోతాం. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు ఇబ్రియులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో అక్కడ మోషే యొక్క జీవితాన్ని మనం చూసి అక్కడ ధ్యానించినప్పుడు అక్కడ గొప్ప భాగ్యముని ఎంచుకొని అల్పకాల పాపభోగము అనుభవించకంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి. కానీ రెండవ విషయం, అల్పకాల పాపభోగము అనుభవించకండి. కాబట్టి లోకంలో ఉన్న ఈ పాపభోగం అంతా కూడా ఇవన్నీ అల్పకాలము, స్వల్పకాలం. ఈ కొద్ది కాలం ఉండే ఈ యొక్క దీని కొరకు ఎంత ప్రయాసపడతా ఉంటాం, ఎంత ఖర్చులు ఎంత వ్యయపరుస్తూ ఉంటాం, ఎంతో సమయాన్ని వ్యయపరిచి చివరికి మనం తెచ్చుకునేదంతా కూడా పాపమే, నాశనమే. కానీ లోకంలో మనంతా ఇప్పుడు మన కళ్ళాలు చూస్తూ ఉన్నాం. ఎన్నో ప్రఖ్యాతి చెందిన దేశం, ఎన్నో జ్ఞానము తేటలు చెందిన దేశం. వారు తమ జీవితాలు అంతటిని కూడా నాశనం చేస్తున్నారు. తమ శరీరాలను అపవిత్రపరుచుకున్నారు, తమ జీవితాలను ఎంతో నష్టపరచు. చివరికి తెలియదేంటి, అయ్యా కరోనా వచ్చి మనుషులందరినీ కూడా ఏం చేస్తారంటే నాశనము చేస్తారు. కాబట్టి ఇక మోషే జీవితం నుండి మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే దేవుని ప్రజలతో కూడా శ్రమ అనుభవించడం లేదని యోచించి. కాబట్టి మన యొక్క అదే ప్రభు నీ ఎదురు నుండి నా ఎదురు నుండి ఆశించేవాడుగా ఉంటుంది. దేవుని ఎదురు నుండి మనం ఏదైనా శ్రేష్టమైనది మనం పొందాలంటే మనం కొంత వ్యయపరచాలి, కొంత విడిచిపెట్టాలి. దేవుని ఎదురు నుండి ఏదైనా మనము ప్రభు మనకు అవ్వాలి. అందుకొరికి అక్కడ అంటాడు, నీకు కీర్తి, ఘనత, పేరు నీకు కలుగునాడు. నేను హెచ్చించినట్లుగా ఈ లోకంలో ఉన్న కీర్తి, ఘనత, పేరంతా కూడా కొద్ది కాలమే. అయితే దేవుడు ఇచ్చేది ఎల్ల కాలం ఉంటుంది, నిత్య కాలము ఓ ప్రభు మనకు ఇచ్చేది కాబట్టి. నేను వాక్యం సామెతల గ్రంథం ఒక మాట చదువుతాం, 27వ అధ్యాయము. అక్కడ ఒక మాట ఉంది, సామెతల గ్రంథము 27వ అధ్యాయంలో అక్కడ ఒక మాట, అక్కడ సొలొమోను తెలియపరిచేవాడుగా ఉంటున్నాడు. సామెతల గ్రంథము 27వ అధ్యాయంలో ధనము శాశ్వతము కాదు, కిరీటము తరతరములు ఉండున. సామెతలు 27:24 ధనము శాశ్వతము కాదు, కిరీటము తరతరములు ఉండున. కాబట్టి ఇక రాజుల యొక్క వారి కిరీటాలు, వారు ధరించిన వస్త్రాలు, వారు ధరించిన సమస్యలు కూడా మ్యూజియంలో పడి ఉంది. కేవలం మంది చూడడానికి మాత్రం, అది అనుభవించడానికి ఉండదు. ఎవరిన పోయి అక్కడ ముట్టుకున్నారో కరెంట్ షాప్ పెట్టింటారు, అటువంటి పరిస్థితి. కాబట్టి ఈ లోకంలో అదే ఈ వ్యక్తి ఎవరైనా సమస్తమైన రాజభోగమును అనుభవించిన వాడు, సమస్తమైన ఎన్నో సుఖభోగాలు అనుభవించిన వాడు, ఎన్నో రాజ్యములు ఏళ్ళవాడు, ఆ వ్యక్తి ఈ మాట రాస్తా ఏమంటున్నాడు, ధనము శాశ్వతము కాదు, కిరీటము తరతరములు ఉండునా. కానీ ఎన్నో కిరీటాలు ఎగిరిపోయాయి, అవన్నీ కూడా పడి ఉన్నాయి, దేనికి పనికి రాకుండా అయిపోయి. అయితే దేవుడు ఇచ్చే కిరీటము అది శాశ్వతమైన కిరీటం, అది జీవ కిరీటము, అది నీతి కిరీటము, అది నిత్య కాలం ఉండే ఆ యొక్క దీని కొరకై ప్రభు మీరు నన్ను ఆహ్వానిస్తున్నారు. అది జీవ కిరీటం. ప్రభుత్వం కూడా మనం కూడా కిరీటము ధరించి ఆయనతో కూడా ఎంతకాలమో ప్రభుత్వం కూడా మనం జీవిస్తాం. అందుకే పౌరుడు అంటాడు, ఏవేవి నా
నాకు లాభకరములై ఉన్నవో వాటన్నిటినీ నేను క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచు. ఏవేవి లాభకరములై ఉండేవో వాటిని క్రీస్తు నిమిత్తము, ఏవేవి లాభకరములై ఉండేవో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొని ముందుకే సాగుచున్నాను. నష్టముగా ఎంచుకొని ముందుకే సాగుచున్నాను. ప్రభువా గురిలోకి పరిగెత్తుచున్నాను నేను. ప్రభువా గురిలోకి పరిగెత్తుచున్నాను నేను. ఉన్నత పిలుపులకు తగు బహుమానము పొందవలెనని. ఉన్నత పిలుపులకు తగు బహుమానము పొందవలెనని. ప్రభువా గురిలోకి పరిగెత్తుచున్నాను నేను. కాబట్టి దేవుని కొరకు మనం పరిగెత్తుతున్నాము లోకంలో. నశించుకో వాటి కొరకు, లేకపోతే శాశ్వతమైన వాటి కొరకు మనం పరిగెత్తుతుంది. ఇక మోషే వాక్య భాగంలో మనకు తెలియదు. అల్పకాల పాపం బహు అనుభవించకండి. క్రీస్తు అనగా దేవుని ప్రజలతో సమ అనుభవించ మే. కాబట్టి పిల్లల విగ్రహాల కొంత క్రయం మనం చెల్లించాం. ప్రభు కొరకు కొన్ని నింద అవమానం మనం సహించాం. కొంత దేవుని కొరకు మనం ప్రయాసపడాలి. నన్ను ఏమన్నా అనకూడదు, నన్ను ఏది చెప్పకూడదు కదా అని అనేక సార్లు మనం మోసపోయేవారు ఉంటాం. అంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం ఎంచుకొని ఇక్కడ దేవుని ప్రజలతో శ్రమ అనుభవించకై తాను హెచ్చరికలకు మాట చదువుకొని మనం ముగించుకున్నాం. ఎబ్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము అక్కడ రాయబడింది ఏంటంటే, ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకొని ఒప్పుకోలేదు, కానీ ఏదైనా ప్రతిఫలముగా కలిగిపోవు బహుమానమందు దృష్టి ఉంచింది. కాబట్టి మన దృష్టి ఎక్కడ ఉంది? ప్రభు మీద మన దృష్టి. ప్రభు ఇచ్చే బహుమానంపై దృష్టి ఉందండి. ఆ బహుమానం కొరకు నీవు నేను వేగిరపడ. అదే ప్రభు అక్కడ వాగ్దానం చేశాను, దీనికి కీర్తి పేరు ఘనత కలిగించి నేను హెచ్చించను. నేను ప్రతిష్ఠ జనముగా నేను చేస్తాను. దేవుడు ఇచ్చే కీర్తి ఘనత పేరు శాశ్వతంగా ఉంటుందండి. ఈ లోకంలో మనం పొందే ఏది కూడా శాశ్వతంగా కాదు. దేవుడు ఇచ్చే, దేవుడు నేను హెచ్చరించాను. అందుకొరకే దేవుడు తగిన సమయం ముందు నేను హెచ్చరించినట్లు అతని బలిష్టమైన చేతి కింద దీన మనసులై ఉండు. దేవుడు మనల్ని హెచ్చరించే దినం ఒకటి ఉంది. అందరి ముందు, బంధువుల ముందు, విశ్వాసం ముందు. అందుకొరకు నేను సృష్టించిన మనం చదువుకున్నామండి వాక్యంలో సమస్త జనముల కట్టి అక్కడ రాయి 26వ అధ్యాయం అక్కడ ఆ మాట చెప్తుంది. నేను సృష్టించిన సమస్తమైన జనములను కట్టి నీకు కీర్తి పేరు ఘనత కలిగించి నేను హెచ్చించు. నేను హెచ్చించగలను. నేను నీకు కీర్తి కలిగిస్తా, నేను నీకు పేరు కలిగిస్తా, నేను నీకు ఘనత కలిగిస్తా. అందుకొరికి అక్కడ మరణం ఏంటి? నన్ను గణపరచు వారిని నేను గణపరచు. ఓ దేవుని ఎవరు గణపరుస్తారు? దేవుడు మోషే తన జీవితంలో దేవుని గణపరచు, దేవుడు అతని గణపరచు, దేవుని హెచ్చించా, దేవుడు అతని హెచ్చించా. దేవుని ఆయన పూజించి జరగా దేవునికి ఉన్నతమైన స్థానం ఇచ్చారు. దేవుడు అతనికి
ఎంతో గొప్ప స్థానాన్ని దేవుడు సిద్ధపరిచి. కాబట్టి నీవు నేను కూడా ఎంత స్థానం అంటే ఒక మాట చదువుకొని మనము వాళ్ళకు వెళ్తాం. రండి, మత్తయి సువార్త 17వ అధ్యాయం. ఆ రూపాంతర కొండ మీద ప్రభు బయలుపడినప్పుడు ఎంత ఉన్నతమైన స్థానంలోనికి తీసుకొచ్చాడో చూడండి. 17వ అధ్యాయం మత్తయి సువార్త 17వ అధ్యాయము ఇంకా 2-3 వచనం. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయను. ఇదిగో మోషేయు ఏలీయాయు వారికి కనపడి ఆయనతో మాట్లాడుచుంది. ఓ ఎంత గొప్ప స్థానం, ఎంత గొప్ప ఘనత, ఎంత గొప్ప పేరు దేవుడు మోషేకు ఇచ్చాడో చూడండి. నేను సూచించిన సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించి నీకు పేరు, కీర్తి, ఘనత నీకు కలిగిస్తాను. దేవుడు ఏం చెప్పాడు తప్పకుండా దేవుడు నెరవేరుస్తాడండి. అది ఎంత ఖాయమైన, ఎంత కష్టమైన, ఎంత సాధ్యమైన అయినప్పటికీ ప్రభు మాట ఎన్నడూ తప్పిపోదు. మంచి దేవుడు గొప్ప మోషేకి ఎంత ఉన్నతమైన స్థానాన్ని. కాబట్టి కేవలం ఈ స్థానం ప్రభు ఎదురు నుండి తాను పొందలేదు. ప్రభు ఏ స్థానంలో మోషే ఏలియా అదే స్థానంలో వారి ఇరువురిని అక్కడ చూడగలుగుతూ ఉంటున్నారు. వారు ఏ వస్త్రంతో ప్రభు ఉన్నాడు అదే వస్త్రంతో వారు ఉన్నారు. ఏ సూర్య ముఖం అనే వారు ఉన్నారు, అదే యొక్క తేజస్సుతో వారు ఉన్నారు. ఓ ఎంత గొప్ప ధన్యత దేవుడు నీకు నాకు సిద్ధపరచు. అంటే ఈ లోకంలో ఉన్న వాటి కొరికే ఆ అదృష్టుడైన దేవుని చూచాడు. ఆ బహుమానం కొరకై బహుమానం ముందు దృష్టి వచ్చాడు. ఇంత ఉన్నత లోకంలో స్థానం విసర్జించి నష్టముగా ఎంచుకొని ఆ ఉన్నత స్థానాన్ని తాను పొందలేదు. అంటే మాట చదువుకొని మనం మన సందేశాన్ని ఊహించుకుందాం. ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయము 18వ వచనం. మరి యెహోవా నీతో చెప్పినట్టు నీవే తనకు సఖ్య జనమై ఉండి తన ఆజ్ఞ కైకొనమని తాను సూచించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి, ఘనత, పేరు కలుగునట్లు నేను హెచ్చించుతానని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము ఎందువని యెహోవా ఈ దినమున ప్రకటించు. ప్రభు ఈ మాటలు మన జీవితంలో నెరవేర్చుతాం. ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, నమ్మకమైన ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ ఉదయంలో ఉన్న వాంఛను, ఆశలను మాకు మీరు తెలియపరిచినట్లయి నీకు స్తోత్రాలు చేస్తాం. మేము ఒకరికప్పుడు నీకు కుమారులు కావు ప్రభు. అన్ని జీవులము, పరదేశము, పరవాసము మనం ఏర్పరచుకొని నీ కుమారులుగా, నీ కుమార్తెగా స్వీకరించి ప్రభు నీకు స్వకీయ జన్మగా మమ్మల్ని చేసుకొని తండ్రి ప్రభు మాకు కీర్తిని, పేరు, ఘనతను కలిగించారు ప్రభు. నీ స్వకీయ జన్మగా తండ్రి నీ సంపాద్యంగా మమ్మల్ని చేసుకున్నందుక పరమ ఉద్దేశముకై స్తోత్రములు చేస్తున్నాం.